దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండు చేతులైతే దేవుని స్తోత్రం చెప్దాం ఒకసారి గట్టిగా. స్తుతించి కీర్తించి ఘనపరుతును నా యేసయ్య, నీవే నా ఆరాధన అనేటువంటి పాటను పాడుచు ప్రభు నామాన్ని మహింపరుద్దాం. పాట అందరికీ వచ్చినటువంటి పాటే. అందరూ చక్కగా నాతో కలిసి పాడుచు చప్పట కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుద్దాం. స్తుతించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా, స్తుతించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా, నీవే నా ఆరాధన యేసయ్యా, నీవే నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీవే నా ఆత్మలో ఆనందమయ్యా, నీవే నా జీవిత మకరందమయ్యా, స్తుతించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా, స్తుతించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా. గాఢాంధకారములోన వెలుగై నడిపించినావా, అగాధ జలములలోన మార్గము చూపించినావా, గాఢాంధకారములోన వెలుగై నడిపించినావా, అగాధ జలములలోన మార్గము చూపించినావా, అనుదినము మన్నాను పంపి ప్రజలను పోషించినావా, అనుదినము మన్నాను పంపి ప్రజలను పోషించినావా, నీ ప్రజలను పోషించినావా, స్తుతించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా, స్తుతించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా, నీవే నా ఆరాధన యేసయ్యా, నీవే నా స్తుతి పాత్రుడా యేసయ్యా, నీవే నా ఆత్మలో ఆనందమయ్యా, నీవే నా జీవిత మకరందమయ్యా, స్తుతించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా, స్తుతించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా, నీవే నా ఆరాధన యేసయ్యా, నీవే నా స్తుతి పాత్రుడా యేసయ్యా, నీవే నా ఆత్మలో ఆనందమయ్యా, నీవే నా జీవిత మకరందమయ్యా,
శ్రమలో ఆనందమయ్యా నీవే నా జీవిత మకరందమయ్యా. గాఢంధకారంలో కూడా మనల్ని చేయి విడువక నడిపిస్తూ బలపరుస్తున్న ప్రభుకు ఒకసారి చప్పట్లు కొట్టైనా మనం మేంపడదాం. సమయంలో దేవుడు మనందరితో కూడా మాట్లాడడానికి సిద్ధపడి ఉండగా మనం మంచి మనసు కలిగి చక్కగా దేవుని మాట్లాడడానికి మనం ప్రార్థనాపూర్వకంగా అందరం కూడా మనం సిద్ధపడదాం. ఎందుకంటే దేవుని మాటలు బలమైనవి. దేవుడు మనతో మాట్లాడేటువంటి మాటలు మనలో ఎంతగానో బలపరుస్తాయి, బాధల్లో నెమ్మది కలుగు చేస్తాయి, ఆనందాన్ని ఇస్తాయి, ఆరోగ్యాన్ని ఇస్తాయి, శ్రమలో ఉన్నప్పుడు మనకి ధైర్యాన్ని ఇస్తాయి. అలాంటి శక్తిగల దేవుని మాటలు మనం వింటున్నప్పుడు మంచి మనసుతో మనం వింటే అవి మనకు అర్థం అవుతాయి. దేవుని మాట వినే మంచి మనసు మనలో లేకపోతే అవి అపార్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఈ సమయంలో ప్రభువా నీ మాటలు విని నాకు మంచి మనసు అనుగ్రహించని మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. మహాగరుడా, మహోన్నతుడా, జీవాధిపతి, జీవము గల మా యేసు, నీ పరిశుద్ధమైన నామానికి కృతజ్ఞత వందనాలు, స్తోత్రాలు. నీ మహాకృపను బట్టి ఈ భయంకరమైనటువంటి ఎండల్లో కూడా మీరు మమ్మల్ని కాపాడుతూ, తప్పిస్తూ, సంరక్షిస్తూ మీ సజ్జమైనటువంటి రెక్కల చాటున భద్రపరుస్తూ ఉన్నారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. ఈరోజు మేము సజీవులుగా ఉన్నామంటే కేవలం నీ చిత్తమై ఉన్నది, నీ కృప ఉన్నది ప్రభువా. ఇప్పటివరకు పాటల ద్వారా నామాన్ని మహింపరచాం, స్తుతి ఆరాధన ద్వారా ప్రభువా మిమ్మల్ని గణపరిచాం. అదేవిధంగా మీరు చేసిన మేలులు బిడ్డలు సాక్ష్యం ఇచ్చున్నారు. ఈ సమయంలో వారి యొక్క సంపాదనలో కూడా కానుక సమర్పించున్నారు. బిడ్డలకు రావాల్సిన ప్రతిఫలం మీరు దయచేయండి. ప్రతి కుటుంబాన్ని సమృద్ధితో మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో కొంత సమయం నీ మాటలు వినడానికి మేము సిద్ధపడి ఉండగా మీరు మాతో మాట్లాడండి. ఇంకా రావాల్సిన బిడ్డలను త్వరపెట్టి నడిపించండి. నీ పక్షంలో నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఎవరికేం మాటలు కావాలో మీరు వినిపించమని ప్రార్థన చేస్తున్నాం. మంచి వాతావరణం అనుగ్రహించండి. చక్కగా నీ ప్రజలు నీ మాటలు విని హృదయంలో ఉంచుకొని వాటి ప్రకారం నడుచుకుని కృప దయచేయండి. ఏ దుష్టుడు ప్రభువా ఈ ప్రాంతంలో గలిబిలి చేయకుండా నీ కృపగల హస్తాల్లో మమ్మలను ఉంచి అదేవిధంగా నీ మాటలు వినే భాగ్యాన్ని అనుగ్రహించమని సమయంలో ప్రభువా మీ సన్నిధిలో ఉన్న మమ్మలను శరీర సంబంధంగా, ఆత్మ సంబంధంగా మీరు బలపరిచి ముందుకు నడిపించి కృప దయచేయమని, ప్రాముఖ్యంగా నీ వాక్యానుసారంగా మేము నడుచుకుంటూ మీరు మా కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ రాజ్యంలో ప్రభువా మేము చేరి నిత్యము నిన్ను స్తుతిస్తూ మేము సంతోషంగా ఉండే కృప దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చెప్పండి గట్టిగా ఆమేన్ చెప్పండి. సరే, మంచిది. సమయంలో కొంత సమయం చక్కగా మనం దేవుని యొక్క వాక్యం ఉందో ఇంకెవరు అటు ఇటు తిరగవద్దు. మరి మీ పిల్లలను జాగ్రత్తగా మీ దగ్గర పెట్టుకొని దేవుని యొక్క వాక్కులను మనం కొంత సమయం ఉందాం. దేవుని బిడ్డలైనటువంటి మనకు మరి దేవుని యొక్క సన్నిధిలో భక్తి జీవితంలో కొనసాగిపోతున్నటువంటి కొన్ని సందర్భాలలో మనకి కొన్ని శ్రమలు అనేవి వస్తూ ఉంటాయి. ఈ శ్రమల గురించి మనం తరచుగా వింటూ ఉంటాం. వాటి ద్వారా కలిగేటువంటి నష్టాలు అదేవిధంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. నాకు ఈ శ్రమ వచ్చింది, తర్వాత ఈ నష్టం కలిగిందని. కానీ ఈ శ్రమల్లో కూడా శ్రేష్టమైనటువంటి మేలులు దాగి ఉన్నాయని చెప్పేసి
చాలా తక్కువగా మనం తెలుసుకుంటాం. క్రైస్తవ జీవితం అంటేనే శ్రమలతో కూడింది. అందుకనే మన పితరులను ఒకసారి మనం గమనిస్తే వాళ్ళందరూ కూడా శ్రమ పడ్డారు. అదేవిధంగా అపోస్తలుడైన పౌలు గారు కూడా అంటాడు, మీరు శ్రమ నొందుచు పరలోక రాజ్యానికి చేరాలి. అంటే పరలోక రాజ్యానికి చేరాలంటే మనం తప్పక శ్రమ అనుభవించాలి. శ్రమలు అనేవి మనకు కలుగుతూ ఉంటాయి. అయితే ఈ రోజున ఆ శ్రమలో దాగి ఉన్నటువంటి కొన్ని శ్రేష్టమైనటువంటి మేలులు ఈ రోజున మనం తెలుసుకుందాం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. భక్తుడు అంటాడు, మొదటిగా 119వ కీర్తన 119వ కీర్తన 71వ వచనంలో ఒక మాట అంటాడు, చూడండి. శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. ఏంటంట మేలు? శ్రమ పొంది ఉండుట అంటే శ్రమ నేను పొందుకొని ఉండడం నాకు ఏమైందంట? చెప్పాలి గట్టిగా, ఏమైందంట? శ్రమ పొందడం అనేది మన జీవితాలలో ఒక మేలుకరమైనటువంటి పరిస్థితి. అది ఏ విధంగా? శ్రమ రాని. అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ మీరు కూడా చాలామంది శ్రమ పడుతున్నారు. దేనికి శ్రమ పడుతున్నారు? గాలి లేక కదా. ఆల్రెడీ నా షర్టు లోపల అంతా తడిచిపోయింది. ఫ్యాన్ తిరుగుతున్నా కూడా ఉపయోగం లేదు. చాలామంది ఇక్కడ కూర్చోడానికి శ్రమ పడుతున్నారు. కానీ ఇక్కడ శ్రమ కలిగిన మనకేముందో తెలుసా? చెప్పాలి గట్టిగా, ఏముంది? మేలు ఉంది ఇక్కడ. ఏంటి ఆ మేలు? దేవుని సన్నిధిలో దేవుని స్తుతిస్తున్నాం, గణపరుస్తూ ఉన్నాం. దేవుడు మనకి సంతోషాన్ని ఇస్తాడు. తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నాం. వాక్యం వింటున్నప్పుడు మనలో కలుగుతున్న కలతలు, ఆ శోధనలు, సమస్యల నుంచి మనం విడిపించబడడానికి, బలపడడానికి, అదేవిధంగా దేవుని యొక్క వాక్యం ద్వారా మనం ధైర్యపరచబడడానికి కదా, ఇలా చాలా మేలులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కొంచెం మీకు శ్రమ అనిపించిన విసుగు చెందక ఏం చేయాలి? దేవుని సన్నిధిలో చక్కగా కొంత సమయం దేవుని మాటలు వినండి. రాత్రి అన్నారం వెళ్ళాను, ఆల్ నైట్ ప్రార్థన ఉంటే రాత్రి అక్కడ కూడా కొంత సమయం కరెంట్ లేదు. భయంకరంగా లోపల ఆ బిల్డింగ్ వేడి, ఒక పక్క చెమట పోస్తుంది. కొంతమంది పాపం కూర్చోలేక ఆ సమయంలో ఎన్నో అవస్థలు పడుతూ ఉన్నారు, బాధపడుతున్నారు. అట్లనే వాక్యం వినడానికి అలాగే కూర్చొని విన్నారు. కొన్నిసార్లు మనకి శ్రమే. చూడండి, ఇప్పుడు మనం పనికి వెళ్ళామనుకోండి, అక్కడ ఎలాంటి ఏర్పాట్లు ఉంటాయి మనకి? ఎండలో తప్పదు కదా. మీరు ఎండైనా మిరగాయలకి వెళ్తున్నారా లేదా? పనికి వెళ్తున్నారు కదా. 12 గంటల వరకు, 1 గంట వరకు ఉంటున్నారు. శ్రమ ఎందుకు? ఆ శ్రమ పడితే దాని ద్వారా ఏమొస్తుంది? మేలు వస్తుంది. అంటే సాయంత్రానికి లేకపోతే 2 రోజుల తర్వాత కూలి వస్తుంది. దాని ద్వారా మనం మన అవసరాలు తీర్చుకోవడానికి, మనం మేలు పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా శ్రమలు నాకు వద్దు అని కానీ, లేకపోతే నాకు కలగకూడదు అని చెప్పేసి మనం ఎప్పుడు అనుకోకూడదు. ఎందుకంటే శ్రమ నాకు వద్దన్నావు అని చెప్పేసి అంటే దేవుడిచ్చేటువంటి మేలు కూడా వద్దన్నట్టే. శ్రమ పడడానికి చాలామంది ఇష్టపడరు. శ్రమ పడడానికి చాలామంది ముందుకు రారు. సుఖపడడానికే ఎక్కువగా మనుషులు ఇష్టపడుతూ ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, మనం శ్రమ పడాలి. శ్రమ పడుతూ మనం పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలి. శ్రమ లేనిదే పరలోక రాజ్యము లేదని చెప్పేసి దేవుని యొక్క వాక్యం కూడా స్పష్టంగా తెలియజేస్తుంది. కనుక ఇక్కడ భక్తుడు కూడా ఏమంటున్నాడంటే, శ్రమ నొందుట నాకు మేలాయను, శ్రమ పొందటం నాకు మేలు అని చెప్పేసి అంటున్నాడు. అదేవిధంగా మనం కూడా మన నిత్య జీవితంలో శ్రమ కలుగుతుందంటే మనం ఏమనుకోవాలంటే, ఇది నా మేలు కొరకే అని చెప్పేసి మనం అనుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి.
ఏమనుకోవాలి? శ్రమ కలుగుతున్నప్పుడు ఏమనుకోవాలి? ఇది నా మేలు కొరకే, ఇది నా ఆశీర్వాదము కొరకే, ఇది నా మంచి కొరకే అని చెప్పేసి మనం కనుక ఎంచితే నిజంగా అది మేలుకరంగా మార్చబడుద్ది. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నోవాహును పిలిచి దేవుడు చెప్పాడు, నీవు నీ కుటుంబము ఈ భయంకరమైనటువంటి జలప్రాణాన్ని తప్పించుకోవాలంటే నువ్వు ఓడను సిద్ధం చేసుకో. అంటే ఓడను సిద్ధం చేసుకోవాలని చెప్పేసి అంటే అది సామాన్యమైన విషయం కాదు. సరే, తన కుటుంబానికే ఓడను సిద్ధపరచాలంటే కాదు, దేనికంట? తన కుటుంబానికి, అదేవిధంగా జంతువులకు, పక్షులకు అన్నిటికీ ఉపయోగకరంగా ఓడను చేయాలి. అది శ్రమతో కూడుకున్నది, అది కష్టంతో కూడుకున్నది. అయినప్పటికీ కూడా ఏం చేశాడంటే, శ్రమైన కష్టమైన ఇతరులు సహాయపడకపోయినా, ఎవరు వారి యొక్క శ్రమను గుర్తించకపోయినా వాళ్ళు ఏం చేశారంటే శ్రమ నొంది కష్టపడి ఓడను సిద్ధం చేసుకున్నారు. తర్వాత వారికి శ్రేష్టమైన మేలు ఏంటంటే వారు ఆ నీళ్ళలో కొట్టుకొని పోకుండా, మరణం చెందకుండా సజీవులుగా భూమి మీద ఉండడానికి వారి ద్వారా ఈ భూమి మీద మరలా ప్రజలు విస్తరించబడడానికి వాళ్ళు కారకులయ్యారు. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. అదే శ్రమ పొందకపోతే, కష్టపడకపోతే, ఈ శ్రమ మేము ఏడబడిస్తాంలే అని చెప్పేసి వారు అనుకొని అలా విడిచిపెట్టినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మానవాళికి మనుగడ అనేది లేదు. మనుషులు ఈ విధంగా విస్తరించరు, వాళ్ళు కూడా వారితో పాటు మరణించేవారే. అందుకనే శ్రమ నొందుట నాకు మేలాయను. శ్రమ పొందటం మనకి ఒక మేలని మనం గుర్తుపెట్టుకొని ఎప్పుడు కూడా శ్రమల విషయమై బాధపడటం, ఏడవడం, నాకు ఈ శ్రమ వచ్చింది లేకపోతే నాకే ఎందుకు రావాలని చెప్పేసి మనం ఎప్పుడు కూడా దాన్ని తృణీకరించకూడదు. చాలామంది శ్రమలు వస్తున్నాయి అని చెప్పేసి వాటిని ఏం చేస్తూ ఉంటారంటే తృణీకరిస్తూ ఉంటారు, త్రోసివేస్తారు, నెట్టివేస్తారు. కానీ ఏబు అలాగా అనుకున్నట్లయితే రెండింతల ఆశీర్వాదాన్ని ఏమాత్రం పొందుకునేవాడు కాదు. ఏబు శ్రమ పడ్డాడు కనుక రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. అందుకనే శ్రమ నొందుట నాకు మేలయను. శ్రమ మనకేం చేస్తుందంటే ఒక మేలును తెచ్చిపెడుతుంది. కాబట్టి శ్రమలను నెట్టివేయొద్దు. శ్రమలను ఏం చేయాలంటే సంతోషంగా అనుభవించాలి. అందుకనే మన పితరులు మనం ఆలోచన చేస్తే వాళ్ళు శ్రమలో ఎక్కువగా ఏం చేశారంటే దేవుని స్తుతించారు. పౌలు శీలను చెరసాల్లో బంధించి వేసినప్పుడు వాళ్ళు ఏం చేశారంట? అక్కడ ఏం చేశారు చెప్పండి? ఏడుస్తూ కూర్చున్నారా? అయితే వారిని పట్టి చెరసాల్లో వేయలేదు, కానీ పట్టి కొట్టి ఏం చేశారు? వారి శరీరాలకి గాయాలైనాయి, పరిస్థితులన్నీ కూడా తారుమారుగా ఉన్నాయి, బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? చెరసాలలో బాధపడట్లేదు, కానీ ఈ శ్రమ మాకు ఎందుకు కలిగిందని చెప్పేసి ఆలోచిస్తూ కూర్చోలేదు, కానీ మేము మంచి పని చేస్తుంటే మేము శ్రమలు అనుభవిస్తున్నామని చెప్పేసి వాళ్ళు వేదన చెందలేదు. కానీ వారు ఇరువురు కూడా కలిసి ఏం చేశారంటే దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టారు. అప్పుడు దేవుడు ఏం చేశారంటే చెరసాల పునాదులను కదిలించాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని శ్రమ నొందుట మనకి మేలు. యేసేపు కూడా శ్రమ పడ్డాడు, తద్వారా శ్రేష్టమైనటువంటి మంచి ప్రతిఫలాన్ని అతడు పొందుకున్నాడు. దానియేలు కూడా శ్రమ పడ్డాడు. ఈ విధంగా మనం చెప్పుకుంటూ వెళ్తే షడ్రకు, మేషకు, అబేద్నెగో అనేటువంటి వారు కూడా వాళ్ళు శ్రమ పడ్డారు. తర్వాత ఆ శ్రమ వాళ్ళకి ఎలా మిగిలిపోయిందంటే ఒక మేలుకరంగా మిగిలిపోయింది. మేలుకరమైనటువంటి జీవితము వారు పొందుకున్నారు. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. మేలుకరమైనటువంటి శ్రేష్టమైనటువంటి మంచి జీవితం, మంచి భవిష్యత్తు వారు పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మనము కూడా మన జీవితంలో శ్రేష్టమైనటువంటి మేలులు మనం పొందుకోవాలంటే, మనం అనుభవించాలంటే, మనం చూడాలంటే శ్రమల్లో గుండా మనము ప్రయాణము. ఆ శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే అతిశయపడాలంట. ఈ శ్రమ నాకు ఒక మేలు చేస్తుందని చెప్పేసి మనం ఏం చేయాలి? అతిశయపడాలి. అంటే గర్వంగా మనం ఫీల్ అవ్వాలి. శ్రమను బట్టి ఆ శ్రమ నాకు రావడం నాకు చాలా మంచిదని చెప్పేసి మనం అతిశయంగా ఫీల్ అవ్వాలంట. అలా ఉన్నప్పుడే ఒక శ్రేష్టమైనటువంటి మేలు మనం పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి, ఇంకొంచెం బిగ్గరగా చెప్తారా?
శ్రమ నాకు మేలు కలుగు చేస్తుంది అన్న వాళ్ళు గట్టిగా చప్పలు కొట్టి ప్రభునామాన్ని మహిమపరచండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, భూమి కూడా శ్రమ పడకపోతే అది మనకి శ్రేష్టమైన ఫలాన్ని ఇవ్వలేదు. ఇస్తుందా? ఇవ్వలేదు. అది శ్రమ నుండి విరవబడితేనే దాని ద్వారా ఒక శ్రేష్టమైనటువంటి ఫలాన్ని మనము పొందడానికి, అది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అది దున్నబడకుండా, అది విరుగగొట్టబడకుండా, అది శ్రమ నొందకుండా దాని ద్వారా ప్రతిఫలము రానే రాదు. భూమి ద్వారా ఒక మంచి శ్రేష్టమైన ప్రతిఫలం పొందాలంటే తప్పక అది శ్రమ నొందక తప్పదు, శ్రమ పడాల్సిందే. ఆ తర్వాత ఒక మేలైనటువంటి మంచి పంట మనం చూడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా క్రైస్తవ జీవితంలో దేవుని సన్నిధిలో సాగిపోతున్నటువంటి మనకు కూడా ఎన్నో ఎదురవుతూ ఉంటాయి, కానీ వాటిని మనం పట్టించుకోకుండా ఏం చేయాలంటే వాటిని ఎదుర్కొన్నప్పుడు అది మనకి ఏం కలుగు చేస్తుంది అంటే ఒక శ్రేష్టమైన మేలు కలుగు చేస్తుంది. ఇది మొదటి. రెండవ విషయం ఏంటంటే చూద్దాం, మనం 1 పేతురు రాసినటువంటి పత్రిక త్వరగా చూడండి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. నశించిపోచున్న సువర్ణము కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణము. ఏంటి కారణం చెప్పండి? మనకి ఘనత రావడానికి కారణం ఏంటో తెలుసా? శ్రమలే, ఈ శోధనలే మనకి ఘనత తెచ్చిపెడతాయి అంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. అంటే శ్రమ ద్వారా మనకి రెండో మేలు ఏంటో తెలుసా? రెండో ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఘనత. ఏం కలుగుతుందంట? ఘనత కలుగుతుంది. అంటే మనము ఘనపరచబడాలంటే తప్పకుండా మనకేం కావాలి? చెప్పండి ఏం కావాలి? శ్రమ కావాలి. మన కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ ఒక ఘనమైనటువంటి జీవితం మనం కలిగి ఉండాలంటే తప్పక మనకి శ్రమ రావాల్సిందే, కావాల్సిందే, మనం దాన్ని అనుభవించాల్సిందే. శ్రమ లేకుండా ఘనత లేదంట. ఉందా? చెప్పండి. యేసేపు ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రిగా గణపరచడానికి గల కారణము దానికంటే ముందు అతడు ఏమనుభవించాడంటే శ్రమ అనుభవించాడు కదా. ఎక్కడ? అన్నల వలన శ్రమ అనుభవించాడు. ఆ తర్వాత పోతీఫరు భార్య ద్వారా శ్రమ అనుభవించాడు. తర్వాత జైల్లో కూడా శ్రమ అనుభవించాడు. తన యొక్క జీవితము శ్రమల గుండా ఇట్లా ప్రయాణం చేసినప్పుడు చివరికి అతనికి ఏం కలిగిందంటే ఘనత కలిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఏం కలిగింది? వారికి ఘనత కలిగింది. ఇశ్రాయేలు ప్రజలు కూడా వారి యొక్క జీవితాలలో శ్రమలు అనుభవిస్తున్నటువంటి పరిస్థితుల్లో వారికి శ్రేష్టమైనటువంటి ఘనత కలిగింది. అందుకే శ్రమ మనము తప్పక పొందాలి, శ్రమ తప్పక మనం అనుభవించాలి. వాటిని నెట్టివేయడానికి, త్రోసివేయడానికి దేవుడు నన్ను ఎందుకు ఈ శ్రమలో పెట్టాడని చెప్పేసి, ఎందుకు దేవుడు శ్రమలో నన్ను నడిపిస్తున్నాడని చెప్పేసి ఎప్పుడు మనము దేవుని ప్రశ్నించకూడదు, మనల్ని మనం నిందించుకోకూడదు. కొన్నిసార్లు మనల్ని మనం తేలిగ్గా చేసేసుకుంటామండి. కొన్నిసార్లు మనం తేలిగ్గా చేసేసుకుంటాం. నాకే శ్రమలు వస్తే నేను మంచోడిని కాదు, లేకపోతే నేను మంచిదాన్ని కాదు అని చెప్పేసి కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే మనం నిందించుకుంటూ ఉంటాం. మనలను తయారు చేసిన దేవుని కూడా ఏం చేస్తూ ఉంటాం? నిందిస్తూ ఉంటాం. మనల్ని నడిపిస్తున్నటువంటి దేవుని కూడా మనం అపార్థం చేసుకుంటూ ఉంటాం. కొన్ని సందర్భాలలో దేవుని కూడా మనం దూషిస్తాం. అలాగైతే మనకి ఘనత రాదు. మనకి ఘనత కావాలంటే తప్పక మనము
శ్రమల నుండి మనం వెళ్ళాలి. అది ఇక్కడ పేతురు గారు తన పత్రికలో ఇశ్రాయేల్ ప్రజలు యూదులకు తెలియజేస్తూ ఉన్నటువంటి మాట ఏంటి? నశించిపోతున్న స్వర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన దగ్గర ఉన్నటువంటి బంగారపు వస్తువులు, వెండి వస్తువులు ఉన్నాయనుకోండి, వాటి యొక్క తేజస్సు తగ్గిపోతే వాటిని ఏం చేస్తారంటే మరలా ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? అగ్నిలో వేస్తారు. ఏం చేస్తారు? అగ్నిలో అంటే ఏదో చలిమంటేసి అందులో వేయరు. వాళ్ళకి కొన్ని పరికరాలు ఉంటాయి, ఆ పరికరాల్లో అగ్నిలో వేస్తారు. ఎందుకంటే వాటి యొక్క మెరుపు, కోల్పోయినటువంటి ఆ మెరుపు మరలా తిరిగి పొందడానికి వాటిని ఏం చేస్తారు? మీకు కూడా తెలుసండి, మీరు కూడా అప్పుడప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే ఏదైనా ఫంక్షన్లు వచ్చినప్పుడు ఆ లోపల ఉన్నటువంటి బంగారాన్ని తీసి ఏం చేస్తారంటే మెరుగుపట్టిస్తారన్నమాట. ఎందుకంటే మరి వేసుకున్నప్పుడు అందరు చూడాలి కదా, అందరు గుర్తుపట్టాలి కదా. అందుకని ఏం చేస్తూ ఉంటారంటే వాటిని మెరుపు పట్టిస్తారు. మాసిపోయినటువంటి అవి మరలా చక్కగా తలతలలాడుతూ కనిపించాలి. అదేవిధంగా మనం కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో ఈ లోకంలో శ్రేష్టమైనటువంటి మంచి ఘనత మనం పొందుకోవడానికంట దేవుడు అలాగ మనలను నడిపిస్తారంట. అలా నడిచినప్పుడు మనలో ఉన్నటువంటి ఆ చీకటి కూడా తొలగిపోయి మనము వెలుగుగా కనబడడానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారా దేవుడు మనకేం చేస్తారంట? శ్రేష్టమైనటువంటి మెప్పు, ఇంకా ఏంటంట చెప్పండి గట్టిగా, మహిమ, ఘనత. ఇవన్నీ రావడానికి గల కారణం ఏంటంటే శోధనలు. చెప్పండి ఏంటి? శోధనలు. అయితే ఇవి ఎలా వస్తాయో తెలియదు, ఎవరి ద్వారా వస్తాయో తెలియదు. భర్త ద్వారా రావచ్చు, భార్య ద్వారా రావచ్చు, బిడ్డల ద్వారా రావచ్చు, ఇరుగు పొరుగు వారి ద్వారా రావచ్చు, బంధువుల ద్వారా రావచ్చు, లేకపోతే సమాజంలో ఉన్నటువంటి వారి ద్వారా రావచ్చు. ఎవరి ద్వారా వస్తాయో తెలియదు, కానీ వచ్చినప్పుడు ఇవి మనకేం చేస్తాయి అంటే శ్రేష్టమైనటువంటి ఘనతను మనకు కలుగు చేస్తాయంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఏసేపుకి అన్నల ద్వారా వచ్చింది, పొరుగు వారి ద్వారా వచ్చింది. ఏది వచ్చినప్పటికీ కూడా వాటిని సహించుకున్నాడు, వాటిని అనుభవించాడు. తర్వాత శ్రేష్టమైనటువంటి ఘనత అతనికి దొరికింది. దానిని కూడా ఒకసారి మనం ఆలోచన చేస్తే అతనికి కూడా శ్రమ, తనతో పాటు ఉద్యోగం చేసేటువంటి ఉద్యోగస్తుల ద్వారా అతనికి శ్రమ కలిగింది. దేవుడు అతన్ని హెచ్చించినప్పుడు, దేవుడు అంచెలంచెలుగా అతన్ని దీవించినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు వ్యసనపడి ఏం చేశారంటే మనకంటే ఎక్కువ పేరు దానియేలుకు వస్తుంది, అసలు ఇతను ఉంచడానికి వీల్లేదని చెప్పేసి ఒక పన్నాగం బన్ని రాజుతో కొన్ని మాటలు చెప్తారు. అయితే ఆ సమయంలో దానియేలు బాధపడలేదు కానీ, ఏడవలేదు కానీ, రకరకాలుగా లేకపోతే దేవుని దూషించలేదు కానీ, అయ్యా నేను ఎంత భక్తి చేస్తున్నా, ఎందుకు నాకు ఇవి ఎదురవుతానని చెప్పేసి అనుకోలేదు. కానీ ఎన్ని వచ్చినా సరే వాటిలో నేను ముందుకు వెళ్ళిపోతానని చెప్పేసి ధైర్యముగా ముందుకు వెళ్ళాడు. తద్వారా తన శ్రేష్టమైనటువంటి ఘనత, వారందరిని మించినటువంటి శ్రేష్టమైనటువంటి ఘనత దానియేలుకు రావడానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో మనం శ్రమ పొందితే మొట్టమొదట మనకి మేలు కలుగుతుంది. రెండవదిగా ఏం కలుగుతుంది? చెప్పండి గట్టిగా. రెండవది ఏం కలుగుతుంది? దేవుని ద్వారా. అంటే ఒకవేళ ప్రజలు మనల్ని గణపరచకపోయినా, ప్రజలు మనల్ని మెచ్చుకోకపోయినా, ప్రజలు మనల్ని రకరకాలుగా మాట్లాడినా, అర్థం చేసుకోకపోయినా, దేవుని వలన మనకేం కలుగుతుందంట? ఘనత కలుగుతుంది. దేవుని ద్వారా ఘనత కలిగితే చూడండి అసలు ఇంకెంత మంచిది. ఎస్తేరు కాలంలో కూడా వారికి కొన్ని శోధనలు, శ్రమలు ఎదురైనాయి. ఎవరి ద్వారా? చెప్పండి, ఎవరి ద్వారా? హామాను ద్వారా. ఆ ఎదురైనప్పుడు వాళ్ళు కూడా ఏం చేశారంటే ప్రభు సన్నిధిలో ఉపవసించి ప్రార్థన చేశారు. దేవుడు ఏం చేశాడు? గోనెపట్ట కట్టుకొని ఉపవసించి ప్రార్థన చేసినటువంటి మొర్దెకైని దేవుడు ఏం చేశాడు? ఘనపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాస్తవానికి ఆ ఘనత హామాను అనుకున్నాడు, నాకే వస్తుందని చెప్పేసి అనుకున్నాడు.
ఇక నన్ను గాక రాజు ఎవరిని గణపరుస్తాడు అని చెప్పేసి అనుకున్నాడు. ఇక్కడ గణపరచబడడానికి నేను మాత్రమే యోగ్యుడును అని చెప్పేసి అలా మాట్లాడుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది డబ్బులు ఇచ్చి గణపరుచుకుంటారు. అర్థమవుతుందా? కొంతమంది డబ్బులు ఇచ్చి ఏం చేస్తారు, గణపరుచుకుంటారు, పొగిడించుకుంటూ ఉంటారు. కానీ అది ఎక్కువ కాలం నిలబడదు, దానివలన మనకి ఉపయోగం కూడా ఉండదు. దేవుడు గణపరిస్తే అది సంపూర్ణమైనటువంటి ఘనతగా ఉంటుంది అన్నమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందా? నన్ను గాక ఇంకెవరిని గణపరిచేదని చెప్పేసి అనుకున్నాడు. కానీ అకస్మాత్తుగా అక్కడ పేరు మారిపోయింది. నన్నే గణపరిచేదని చెప్పేసి అతడు ఏం చేశాడంటే, రాజు అడుగుతాడే ఒకరిని గణపరచాలంటే ఏం చేయాలంటే, నన్ను కాక ఇంకెవరిని గణపరుస్తారని చెప్పేసి పెద్ద లిస్ట్ ఒకటి చెప్తాడు. ఇట్లా చేయాలి, అలా చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలని చెప్పేసి. అంటే నన్నే కదా, నన్ను గణపరుస్తున్నప్పుడు ఏది తక్కువగా ఉండకూడదు. రాజును గణపరుస్తున్నప్పుడు ఏవైతే ఉంటాయో అవన్నీ నన్ను గణపరుస్తున్నప్పుడు ఉండాలని చెప్పేసి అతడు ఆశపడి అన్నీ చెప్పినప్పుడు రాజు అంటాడు, ఈ వీటన్నిటిలో ఒక్కటి కూడా తప్పకుండా, వీటన్నిటిలో నువ్వు చెప్పబడినటువంటి అన్నిటిలో ఒక్కడి కూడా తప్పకుండా, అదిగో ఆ గుమ్మం దగ్గర కూర్చున్నాడే, ద్వారబంధం దగ్గర కూర్చున్నాడే, ఆ మొర్దెకైకి నువ్వు చేయాలి అని చెప్పేసి అన్నప్పుడు ఒకసారి ఊహించండి, ఒకసారి ఆలోచన చేయండి. హామాను పరిస్థితి ఎలా ఉంటుంటుంది చెప్పండి, ఎలా ఉంటుంది? మిమ్మల్ని పిలిచి, మీ గ్రూప్ వాళ్ళని పిలిచి, మీ గ్రూపు 10 లక్షలు ఇస్తున్నారా అని చెప్పేసి పిలిచి మీకు ఇవ్వకుండా పక్కన వాడికి ఇస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? మీ ఆలోచన ఎట్లా ఉంటుంది? ఆ సమయంలో మీరు ఎలా రియాక్ట్ అవుతారు, ఎలా ప్రతిస్పందిస్తారు చెప్పండి కదా? మనకిస్తాను అని చెప్పేసి అన్నటువంటి సమయంలో ఇతరులను పిలిచి ఇచ్చారనుకోండి, మన పరిస్థితి ఎట్లా ఉంటుంది? చాలా బాధ అనిపిస్తుంది కదా, గుండెంతా బరువైనట్లు అనిపిస్తూ ఉంటుంది, ఏదో కోల్పోయినట్లుగా ఎంతో బాధ, ముఖంలో కళ ఉండదు కదా. ఇక అప్పుడప్పుడే నీరసం వస్తుంది, ఇంకప్పుడప్పుడే ఈరోజు నేను పనికి వెళ్ళినా 200 లేకపోతే 400 కూలి వచ్చేదని చెప్పేసి రకరకాల అన్ని జ్ఞాపకం వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత ఇస్తామన్న వాళ్ళని మనం ఏం చేస్తూ ఉంటాం, తిడుతూ ఉంటాం, రకరకాలుగా మనం చేస్తూ ఉంటాం. బహుశా హామాను పరిస్థితి కూడా అదే అయి ఉంటుంది. అందుకనే మొర్దెకైని గణపరిచిన తర్వాత అతడంట ముసుగేసుకొని వెళ్ళాడంట. ఇంటికి ఎట్లా వెళ్ళాడు చెప్పండి? ఏడుస్తూ ముసుగేసుకొని, అంటే ఒక అవమానం నాకు కలిగిందని చెప్పేసి, ఘనత పొందుకుంటాను అని అనుకున్నటువంటి నేను ఘనత పొందుకోలేక నేను ద్వేషించినటువంటి వాడు, నేను దూషించినటువంటి వాడిని నేను గణపరిచాను, ఇది నాకు చాలా అవమానకరంగా ఉందని చెప్పేసి అతడు బాధపడుతూ తల మీద ముసుగు వేసుకొని దుఃఖపడుతూ ఇంటికి వెళ్ళాడంట కదా. మన పరిస్థితి కూడా కొన్నిసార్లు అలాగే ఉంటుంది. అయినప్పటికీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుల యొక్క ఘనత వ్యర్థం, కానీ దేవుడు మనల్ని గణపరిచాడంటే అది శ్రేష్టమైనటువంటి ఘనతగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శ్రమ ద్వారా మొదట చెప్పండి మేలు మనకు కలుగుతుంది. దేవుడు ఆ సమయంలో ఏ మేలు చేయాలంటే ఆ మేలు మనకి చేసే ముందు, ఒకవేళ శ్రమల గుండా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ మేలు మనము చివరిలో తప్పక పొందుకుంటాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత శ్రమ మనకేం చేస్తుందంట చెప్పండి? ఏం చేస్తుంది? శ్రమ మనకి ఘనత అనేది తెచ్చిపెడుతుంది. ఘనత మనం ఘనపరచబడడానికి, మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడానికి ఈ శ్రమ అనేది మనకి ఉపయోగపడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదేవిధంగా మనము చూస్తే నిర్గమాకాండము 1వ అధ్యాయము చూడండి. తర్వాత నిర్గమాకాండం 1వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదవండి. అయినను ఐగుప్తులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలు ఎడల అసహ్యపడిరి. చూసారు ఇక్కడ ఒక మాట ఏంటో తెలుసా? అయినను ఐగుప్తులు వారిని
ఏం చేశారంట, ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు, శ్రమ పెట్టారు. ఏం చేశారంట, కొంతమంది కోడలు అంటది, మా అత్త నన్ను చాలా శ్రమ పెడుతుంది. అత్త అంటది, నా కోడలు నన్ను చాలా శ్రమ పెడుతుంది, చాలా బాధ పెడుతూ ఉంది. భార్య అంటది, నా భర్త నన్ను చాలా శ్రమ పెడుతున్నాడు. భర్త అంటాడు, నా భార్య నన్ను ఏందని అడుచొస్తారు. భార్య కూడా ఏం చేస్తుంది, భర్తనే. కొంతమంది ఉన్నారు శ్రమ పెట్టేవాళ్ళు. తెలుసా మీకు, అమెరికా అధ్యక్షుడు అబ్రహాం లింకన్ అని అమెరికా దేశాన్ని పరిపాలన చేశాడు ఆయన. ఆ భార్య ఎలాంటిదంటే గయ్యాళిది. ఆమె యొక్క గయ్యాళితనం ఎంత గొప్పగా ఉండేదంటే, చీపురు తీసుకొనంట ఆయన్ని గది గది తిప్పి కొట్టేదంట. ఆయన కాదు కొట్టేది, ఆమె. చాలా శ్రమ పెట్టేదంట, చాలా బాధ పెట్టేదంట. అయినా కూడా అతడు ఆ విధంగానే ఓర్చుకుంటూ సహించుకుంటూ ఆమెతో కాపురం చేశాడు. నేను ఈ అమెరికా దేశానికి అధ్యక్షుడిగా ఉన్నాను, శ్రేష్టమైన మంచి పదవిలో నేను ఉన్నాను అని చెప్పేసి అతడు గర్వించక, లేకపోతే ఈ భార్య వద్దులో ఇంకొక భార్యను చేసుకుందామని చెప్పేసి తలంచక, అంత అధికారంలో ఉండి కూడా ఆమె శ్రమ పెడుతుంటే ఇతడు ఆ శ్రమను పొందుకుంటూ ముందు కొనసాగిపోయేవాడంట. ఒకసారి పార్లమెంట్లో శ్రేష్టమైన మంచి మీటింగ్ ఉంటే బయలుదేరాడంట. కోటు సూటు బూట్ వేసి బయలుదేరుతున్న పరిస్థితులు అంట ఆమె ఇంకు బాటిల్ తీసుకొచ్చి పోసేసిందంట. చూసారు, అంతగా శ్రమ పెట్టేది. అతడు అది విడిచిపెట్టక దాన్ని అలాగే వేసుకొని వెళ్ళాడంట. వచ్చి ఏం చేశాడంటే, ఆయనను ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి ప్రధానులందరూ కూడా ఆయన గణపరిస్తే, ఆయనకి సన్మానం చేస్తే, ఆయన తీసుకొచ్చి ఆ సన్మానం చేసినటువంటి వాడిని తీసుకొచ్చి తన భార్య మెడలో వేసాడంట. అంటే అంత శ్రమ పెడుతున్నా, అంత బాధ పెడుతున్నా, అంత కష్టపెడుతున్నా అతను అర్థం చేసుకోకుండా రకరకాలుగా అతన్ని హింసిస్తున్నప్పటికీ కూడా ఆమెను ఎంతగా ప్రేమించి ఆయనకి చేసిన సన్మానము తీసుకొచ్చి మెడలో వేసాడంట. అప్పుడు ఆమెకు బుద్ధి వచ్చిందంట, అరే నేను ఎంతగా శ్రమ పెడుతున్నా, ఎంత బాధ పెడుతున్నా, నా భర్త నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడని చెప్పేసి అప్పుడు ఆమె అర్థం చేసుకుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆ తర్వాత ఇంకా అతడు చాలా బాగా అభివృద్ధి చెందాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుకి 70 మందిగా వెళ్ళారు. ఆ తర్వాత దేవుడు వారిని ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. ఎందుకంటే మొదట అబ్రహాముతో వాగ్దానం చేశాడు, నేను నీ సంతతిని విస్తరింపజేస్తానని. ఐగుప్తులో వీళ్ళు విస్తరించారు. ఎంతగా విస్తరించారంటే, ఒకవేళ యుద్ధం చేస్తే వీళ్ళే గెలిచేంతగా వాళ్ళు విస్తరించారు. ఈ సమయంలో వాళ్ళు ఒకవేళ యుద్ధం చేసి మాకున్నదంతా కూడా దోచుకుంటారనేటువంటి ఒక భయము వారిలో ఏర్పడి వారు ఏం చేస్తున్నారంటే వీళ్ళను శ్రమ పెడుతున్నారు. అయినను ఐగుప్తులు వారిని శ్రమ పెట్టిన కొలది వాళ్ళు ఏం చేస్తున్నారంట, విస్తరించి ప్రబలిపోతున్నారంట. అంటే అభివృద్ధి చెందుతున్నారని దీని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమ ఏం చేస్తుందంటే అభివృద్ధి కలుగు చేస్తుంది. శ్రమ ద్వారా అభివృద్ధి. అర్థమైందా? చెప్పండి, దేని ద్వారా అభివృద్ధి? శ్రమ ద్వారా అభివృద్ధి. మనం శ్రమ పడకపోతే మనం అభివృద్ధి చెందము. అందుకనే సోమరివాని పొలం దాటిపోతున్నప్పుడు అంట, పొలంలో అన్ని గచ్చపొదలు, ముళ్ళతుప్పలు ఇవన్నీ ఉంటాయంట. కొంతమంది కష్టపడకుండా డబ్బులు రావాలి, కొంతమంది పని తక్కువ. చెప్పండి పని తక్కువ డబ్బులు ఎక్కువ రావాలి. ఈ రోజులు అదే నడుస్తుందన్నమాట. పని ఎక్కడ తక్కువగా ఉంటుందో అక్కడికి పనికి వెళ్ళటం, ఎక్కడ తక్కువ పని ఎక్కడ డబ్బులు ఎక్కువ ఇస్తారో అక్కడికి ఈ రోజున ప్రజలు ఏం చేస్తున్నారు, పరిగెత్తుతున్నారు. ఇందులో కష్టం ఉంటుందని చెప్పేసి అంటే వెళ్ళరు. ఒకవేళ తెలియక వెళితే రెండో రోజు అయ్యా మేము వస్తాంలే పద అని చెప్పేసి ఇంకొక దారి చూసుకుంటారు. ఆ రోజు అక్కడ కష్టం అని చెప్పేసి తెలిస్తే ఖచ్చితంగా ఏం చేస్తారు తెలుసా, ఇక రెండో రోజు మానివేస్తారు.
మానవుడు అసలు ఈ రోజున ఎంత సుఖాన్ని కోరుకుంటున్నాడంటే, ఎంత సుఖాన్ని కోరుకుంటున్నాడంటే అట్లా ఆ పరిస్థితులు కూడా వచ్చేసేయాలండి. ఆ పరిస్థితులు వచ్చేసాయి. ఒకప్పుడు ధాన్యం ఇంటికి రావాలంటే ఎంత కష్టపడాలో తెలుసా? కానీ ఈ రోజున సింపుల్గా వచ్చేస్తున్నాయి. నాట్లు వేయాలి, కలుపు తీయాలి, కోత కొయ్యాలి, దాన్ని మరలా కుప్పగా వేయాలి, దాన్ని తీసి మరలా కొట్టాలి, ఎంతో ప్రయాస. కానీ ఇప్పుడు నాటు వేయడం ప్రారంభం నుండి కోత కోసేంత వరకు అన్ని యంత్రాలే తయారు చేయబడ్డాయి. కారణం ఏంటంటే మనిషి శ్రమ పడడానికి ఇష్టపడలేదు. అందుకనే మనిషికి రోగాలు కూడా ఏమైపోతుందంటే పెరిగిపోతున్నాయి. దేవుడు శ్రమ ఎందుకు పెట్టి, కష్టం ఎందుకు పెట్టాడో తెలుసా? దేహానికి రోగాలు రాకుండా ఉండాలంటే మనం తప్పకుండా ఏం చేయాలి? శ్రమ పడాలి, కష్టపడాలి. మనము శ్రమ పడకుండా, కష్టపడకుండా అలాగే మనం భోజనం చేస్తున్నాం అనుకోండి, తింటా ఉన్నాం అనుకోండి, ఆ తర్వాత దేహం అంతా కూడా ఏమైపోద్దో తెలుసా? పుచ్చిపోద్ది, పాడైపోద్ది. ఈ దేహం ఆరోగ్యంగా ఉండాలంటే శ్రమ కావాలి. కానీ చాలామంది శ్రమను కోరుకోవట్లేదు. శ్రమలు మాకొద్దులే, ఈ కష్టం మాకొద్దులే, ఏదైనా సుఖంగా ఉండేటువంటి పని ఏదైనా ఉంటే చూపించండి. అందుకనే సుఖమైన ఉద్యోగం ఏదన్నా ఉందంటే చెప్పండి, టీచర్ అవడం అనమాట. అందుకని అందరూ అన్ని ఉద్యోగాల కంటే ఎక్కువగా దీనికే పోటీ పడుతూ ఉంటారు. ఈ ఉద్యోగానికి పోటీ పడే వాళ్ళల్లో లక్షల్లో ఉంటారు. ఎందుకంటే ఇది సుఖవంతమైంది, ఎప్పుడైనా వెళ్ళవచ్చు, ఎప్పుడైనా రావచ్చు, ఎవరు అడిగేవారు ఉండరు అని చెప్పేసి దీన్ని ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సుఖం కోరుకున్న కష్టాన్ని కూడా మనం అనుభవించాలి. ముందు కష్టపడితే ఆ తర్వాత దేవుడు మనకేం చేస్తాడు? సుఖాన్ని ఇస్తాడు. కష్టపడకుండా సుఖం రావాలంటే రాదు. కాబట్టి మనం ఏం చేయాలంటే తప్పకుండా కష్టపడాలి, మనం శ్రమను అనుభవించాలి. చూసారా, వీళ్ళు ఐగుప్తులు ఎంతగా వీరిని శ్రమ పెడుతుంటే అంతగా వీళ్ళు ఏం చేశారంట? అభివృద్ధి. అందుకని మనం కూడా కష్టపడితేనే మనం అభివృద్ధి చెందేది. కొంతమందిని మనం చూస్తే వారు మొదట ఏ జీవితాలు అయితే కలిగి ఉన్నారో అదే జీవితాలు కలిగి ఉంటారు. సరైనటువంటి వస్త్రాలు, సరైనటువంటి ఇల్లు, సరైనటువంటివి వారు అనుభవించలేరు. కారణం ఏంటంటే వారు కష్టపడడానికి ఇష్టపడరు. కష్టపడకపోతే అభివృద్ధి ఎలా వస్తుంది? కష్టపడితేనే, శ్రమ పడితేనే అభివృద్ధి. పొలానికి వెళ్ళి పొలాన్ని దున్ని ఆ శ్రమ పడితేనే తర్వాత పంట వస్తుంది. శ్రమ పడకుండా నాకు ఊరికే రావాలంటే ఎక్కడ మనకి దొరకదు. అర్థమవుతుందా? శ్రమ మనకేం చేస్తుందంటే అభివృద్ధిని కలుగు చేస్తుంది. చెప్పండి గట్టిగా, ఏం చేస్తుంది? అభివృద్ధిని కలుగు చేస్తుంది. మనం అభివృద్ధి పొందాలంటే తప్పనిసరిగా శ్రమ పొందాలి. వారు దేశం కాని దేశంలో, పరాయి దేశంలో, పరాయి రాజు దగ్గర వాళ్ళు దినదినము అభివృద్ధి చెందుతూనే ఉన్నారండి. ఎందుకంటే వాళ్ళంతా ప్రయాసపడతా ఉన్నారు. ఈరోజున మనం ఐగుప్తుకు వెళితే ఐగుప్తులో పెద్ద పెద్ద పిరమిడ్లు కనపడుతూ ఉంటాయి అన్నమాట. ఎప్పటికి కూడా ఆశ్చర్యమే, వీటిని ఎట్లా నిర్మించారని చెప్పేసి ఇప్పటికీ వాళ్ళు ఆశ్చర్యపడతారు. అవన్నీ కూడా వాటిలో కొన్ని ఇశ్రాయేలు ప్రజలే కట్టారంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత శ్రమ పడ్డారో తెలుసా? ఎంత శ్రమను వాళ్ళు అక్కడ త్యాగం చేశారో తెలుసా? ఆ శ్రమ పడుతూ వాళ్ళు అభివృద్ధి చెందారు, వాళ్ళు విస్తరించారు. మనం కూడా మన కుటుంబంలో, సమాజంలో మనము కూడా అభివృద్ధి చెందాలంటే శ్రమ పడక తప్పదు. ఈ శ్రమల గుండా దేవుడు మనల్ని నడిపించి శ్రేష్టమైనటువంటి అభివృద్ధిని మనకు కలుగు చేస్తాడు. అభివృద్ధి కావాలంటే శ్రమ తప్పక పొందాలి. అభివృద్ధి చెందాలంటే తప్పక శ్రమ పొందాలి. మనం ఎప్పుడైతే శ్రమ పొందడానికి ఇష్టపడతామో దేవుడు మనల్ని అభివృద్ధి చేయడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఎప్పుడైతే మనము శ్రమ పొందడానికి ముందు అడిగేస్తామో దేవుడు మనల్ని కూడా అభివృద్ధి చేయడానికి ముందు అడిగేస్తాడు. ఎప్పుడైతే శ్రమలలో మనము ఓర్పు కలిగి ముందుకు వెళతామో దేవుడు కూడా అన్ని విషయాలలో మనకి సహాయం చేస్తూ ఉంటాడు. శ్రమ పడకపోతే, శ్రమ నందకపోతే అభివృద్ధి అనేది లేదు. అభివృద్ధి కావాలంటే తప్పక శ్రమ పొందక
తప్పదు. శ్రమ లేకుండా అభివృద్ధి అనేది రాదు. అందుకనే మనం శ్రమ పడడం మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమి నేర్చుకోవాలి? మనం శ్రమ పడడం నేర్చుకోవాలి. ఆధ్యాత్మికంగా మనం శ్రమ పడాలి. ఆ తర్వాత భౌతికంగా కూడా మనము శ్రమ పడాలి. శ్రమ పడకుండా, కష్టపడకుండా మనకి ఏది కూడా రాదు. మనం అభివృద్ధి చెందలేము. ఒక తోట వేసామనుకోండి, ఆ తోటలో మనం శ్రమ పడితే ఆ తోట ఏం చేస్తుంది? మనకి శ్రేష్టమైన ప్రతిఫలాన్ని ఇస్తుంది. ఆ తోటలో మనం పని చేయకుండా, శ్రమ పడకుండా, దాన్ని పిచ్చెట్లకి అట్లాగా అప్పచెప్పి మందు కొట్టకుండా, దానికి నీళ్లు పెట్టకుండా, ఏం చేయకుండా నాకు కాయలు కావాలి, కాయలు కాయాలి, అది దాని ద్వారా నేను కాయలు కోసుకోవాలి, మేలు పొందుకోవాలి, లాభాన్ని పొందుకోవాలి, దాని ద్వారా నేను అభివృద్ధి చెందాలని చెప్పేసి అంటే పని అవుద్దా? అవద్దు. మనం చేసే పని చేయాలి. మనం పడే శ్రమ పడాలి. అప్పుడు దాని ద్వారా మనం మేలు పొందుకుంటాం. అది దాని ద్వారా మనం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ శ్రమల గుండా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఇటు శరీర సంబంధంగా, ఆత్మ సంబంధంగా రెండు విధాలుగా ప్రభు మనల్ని ఏం చేస్తాడంటే అభివృద్ధి చేస్తాడు. మనం ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి. తర్వాత చెప్పండి, శరీర సంబంధంగా అభివృద్ధి. ఆత్మీయంగా అభివృద్ధి చెందాలంటే శ్రమ పడి ఏం చేయాలో తెలుసా? ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలి. ఈ రోజున మోకరించి ప్రార్థన చేయాలంటే చాలామందికి కష్టంగా ఉంటుంది. అమ్మో, ప్రార్థన అంటే ఒక శ్రమలాగా ఉంటుంది వాళ్ళకి. ప్రార్థన చేయడం అంటే ఒక శ్రమ, ఒక బాధ, ఇసుకు. వాక్యం అయితే కాసేపు వింటారు, కానీ ప్రార్థన అంటే ఏం చేస్తారో తెలుసా? లేచి వెళ్ళిపోతారు. ప్రార్థన అంటే రకరకాలవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ప్రార్థన అంటే చిరాకు, ప్రార్థన అంటే అదొక బాధాకరంగా దాన్ని అర్థం చేసుకొని మనుషులు వెళ్ళిపోతూ ఉంటారు. ఉపవాస ప్రార్థన అంటే తక్కువగాని రావడం. ఇక వేరే ప్రార్థనలు అంటే మాత్రం కారణం ఏంటంటే, ఉపవాసం ఉండే శరీరాన్ని ఎక్కడ శ్రమ పెడతావు? అసలే ముద్ద తినకపోతే శరీరం పనిచేయదని చెప్పేసి ఇట్లా ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలంటే మనం శరీరాన్ని కొంత మనం శ్రమ పెట్టక తప్పదు. దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని యొక్క సన్నిధిలో దేవుని మాటలు వినాలన్నా, తర్వాత దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ప్రభుత్వం మనం గడపాలన్నా కొంత శ్రమ అనేది మనకు ఉంటుంది. ఆ శ్రమను కనుక మనం అనుభవించామనుకోండి, పొందామనుకోండి, తప్పక ఆధ్యాత్మికంగా మనం కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే దావీదు రాజు అయినప్పటికీ కూడా దినమునకు ఏం చేసేవాడంట? 7 మార్లు ప్రభువుని స్తుతించేవాడంట. దానియేలు మంచి శ్రేష్టమైన ఉద్యోగంలో బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ కూడా అతడు ముమ్మారు ఏం చేసేవాడు? 3 సార్లు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడు. ఎందుకో తెలుసా? ఆధ్యాత్మికంగా, శరీర సంబంధంగా అతడు అభివృద్ధి చెందాడు. ఓకే, రైట్, బాగానే ఉంది. తినడానికి, ఉండడానికి అన్ని విధాలుగా దానియేలుకు బ్రహ్మాండంగా ఉంది. దావీదు రాజు కూడా తినడానికి, ఉండడానికి అన్ని విషయాలు అన్నీ బాగా సమృద్ధిగా ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. అయినప్పటికీ కూడా ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేసుకోవడం కొరకు వారు దేవునితో ఒక మంచి సంబంధాన్ని కలిగి ఉన్నారు. అది శ్రమ అనిపించిన, అది కష్టం అనిపించిన, అది బాధ అనిపించిన 7 మార్లు ప్రభు సన్నిధిలో గడిపేవాడంట దావీదు. దానియేలు రోజు ముమ్మారు. మరి నీ ఆత్మీయ జీవితం కొరకు నువ్వు ఎంతగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు? మాకు కాసేపు చేతులు ఎత్తి ప్రార్థన చేయండి అంటే అట్లా లెగుస్తాయి, మరలా ఇట్లా దిగుతాయి. మాకు కాసేపు అందరు లేచి నిలబడండి, కాసేపు ప్రార్థన చేద్దామని చెప్పేసి అంటే కాసేపు అట్లా నిలబడతారు. తర్వాత అది వాళ్ళు తెలిసిందో తెలియదు కానీ కూలబడతారు. కాసేపు నిలబడి ప్రార్థన చేయాలంటే ప్రార్థన చేయరు. అదే కిలోలు పత్తి అంట, కేజీకి 15 రూపాయలు అంట. కూర్చొని తెస్తావా, పడుకొని తెస్తావా? మిరగాయలు సాళ్ళు లెక్క అంట, సాలుకు 500 అంట అని చెప్పేసి అంటే పడుకొని కొత్తావా, నిలబడి కొత్తావా? చెప్పండి. వాటి దగ్గర మాత్రం అబ్బా ఎంత శక్తి వస్తుందో, ఎంత బలం వస్తుందో, బలం లేకపోయినా, శక్తి లేకపోయినా కూడగట్టుకొని తెచ్చుకొని కష్టపడి ఆ పని చేస్తారు. మరి దేవుడి సన్నిధికి వచ్చేపాటికి ప్రార్థన అంటే ఎంత అశ్రద్ధో. కొంతమంది వేసుకోవటం తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడు అయినటువంటి క్రీస్తు అప్పుడు తీస్తారు ముసుగు. కాసేపు తలకాయని పైకి లేపి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దామని తలకాయ దించడం ఇక లేకూడదు. ఎందుకంటే తల నొప్పి అయ్యా, మెడ నొప్పి అయ్యా, కాళ్ళు నొప్పులయ్యా, నడువులు నొప్పులయ్యా,
రకరకాలుగా ఎన్ని చెప్తారు. అదే పనికి వెళ్తే అట్లా చెబుతావా? అలాంటి సాకులు చెప్తారా? అయితే రావద్దులే పోండి అని చెప్పేసి అంటారు. ఇవన్నీ అక్కడ గుర్తురావు, కానీ దేవుని సన్నిధికి వస్తే మాత్రం ఇవన్నీ గుర్తు వస్తూ ఉంటాయి. ఆధ్యాత్మిక మనం అభివృద్ధి చెందాలంటే మరి మన శరీరాన్ని మనం చెప్పండి దేవుని సన్నిధిలో నలగొట్టొద్దా? మన శరీర సంబంధమైనటువంటి డబ్బు కోసమైతే మన శరీరాన్ని ఏ విధంగా నలగొడతాం, కానీ ఎంత ఎండలైనా ఉంచుతాం, కానీ ఎంత బాధ అయినా భరిస్తాం. కానీ దేవుని సన్నిధిలో గడపాలంటే, వాక్యం వినాలంటే, ప్రార్థన చేయాలంటే ఎంత కష్టమో, ఎంత విసుగుదలో, ఎంత బాధో. ఇట్లా కాంట్రాక్ట్ పనులకి, కేజీ పత్తి పనులకి వెళ్ళేవాళ్ళంట ఆహారం తినరు, నీళ్లు తాగరంట. ఆహారం సరిగ్గా తినరు, నీళ్ళు కూడా తాగరు. ఎందుకంటే ఆహారం తినాలంటే ఒక 10 నిమిషాలు టైం వేస్ట్ అయిపోద్ది, 10 నిమిషాలు కొంత దియవచ్చు అని చెప్పేసి. మంచినీళ్ళు తాగాలంటే కొన్ని నిమిషాలు వేస్ట్ అయిపోతాయని చెప్పేసి మంచులు కూడా తాగకుండా ఏం చేస్తారో తెలుసా? ఆ విధంగా శ్రమ పడతారు. కానీ దేవుని సన్నిధికి మాత్రం వచ్చిన ఒక అరగంటకు మాత్రం ఎక్కడ లేని దప్పిక. వస్తా మరి ఒక కేజీ నెయ్యి తాగి వస్తారేమో, కానీ వీళ్ళు తెచ్చుకోవడానికి కూడా కొంచెం ఒళ్ళు బరువై, ఏయ్ రారా మా ఇట్రా, ఇగో అలా డబ్బాలో నీళ్ళు ఉండే కానీ తీసురా. ఈ ఒక ఆమె తెప్పించుకుంటే ఇంకో ఆమె ఏం చేస్తుంది? నాకు కూడా ఆమె తెచ్చుగా నాకు కూడా. ఇక ఈ లోపు ఇదే సరిపోద్ది. కానీ ఇక్కడ వాక్యం వినటం, వాక్యం మీద శ్రద్ధ పెట్టడం ఏముండదు. ఒక అరగంటకే అన్నీ గుర్తు వస్తూ ఉంటాయి. ఒక అరగంటకి ఆపసోపాలు పడుతూ ఉంటాం. ఒక అరగంటకే దేవుని సన్నిధిలో కూర్చోవాలంటే ఎంతగా ప్రయాసో, ఎంత బాధో. అదే టీవీ దగ్గర కూర్చోండి, లేకపోతే ముసలమ్మ ముచ్చట్ల దగ్గర కూర్చోండి, అసలు ఏమీ గుర్తురావు. శరీరం వాళ్ళ స్వాధీనంలోనే ఉండదు. అప్పుడు వరకు ఉన్నటువంటి నొప్పులు, బాధలు ఎటుపోతాయో తెలీదు. కానీ దేవుని సన్నిధికి వస్తే మాత్రం లేని బాధలన్నీ గుర్తొస్తాయి, లేని నొప్పులన్నీ గుర్తొస్తాయి. ఇంటి దగ్గర ఉంటే నడుము నొప్పి ఒకటే, కానీ దేవుని సన్నిధికి వస్తే అరికాలు మొదలుకొని నడినెత్తి దాకా, అరికాలు మొదలుకొని నడినెత్తి దాకా అన్ని బాధలే, అన్ని కష్టాలే. మరి ఆధ్యాత్మిక మనం అభివృద్ధి చెందాలంటే ఎట్లా? దేవుని సన్నిధిలో గడపొద్దా? చెప్పండి, దేవుని సన్నిధిలో గడపొద్దా? దేవుని సన్నిధిలో గడపొద్దా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. నేను చాలా ఆన్లైన్లకు వెళ్ళాలి, కానీ అన్ని ఆన్లైన్లు 11, 12 గంటలకే క్లోజ్ అవుతూ ఉన్నాయి. ఎందుకని చెప్పేసి అంటే ప్రజలు ఉండలేదు. అంటే ఎక్కువగా దేవుని సన్నిధిలో గడపడానికి ప్రజలు ఇష్టపడట్లేదు అని చెప్పేసి అంటున్నారు. అంటే కొన్ని గంటలు దేవుని సన్నిధిలో గడపాలంటే మనం ఇష్టపడట్లేదు. కానీ పని దగ్గర ఎన్ని గంటలైనా మనం ఒక్కొక్కరు దాదాపు రోజుకి 7-8 గంటలు ఏం చేస్తారు? పని చేస్తున్నారు. మరి 7-8 గంటలు నీ శరీరానికి నువ్వు పని చేసుకుంటున్నప్పుడు మరి నీ ఆత్మీయ జీవితం బలపరచబడాలంటే, అభివృద్ధి చెందాలంటే మరి దేవుని సన్నిధిలో శ్రమ పడవద్దా? దేవుని సన్నిధిలో గడపవద్దా? మోకరించి ప్రార్థన చేయవద్దా? దేవుని సన్నిధిలో వాక్యం వినవద్దా? ఓపికతో కూర్చొని ఆధ్యాత్మికంగా మనము అభివృద్ధి చెందాలంటే కొంత సమయాన్ని దేవునికి మనం ఇవ్వాలి. ఆ సమయాన్ని కూడా ఇవ్వకుండా కొంతమంది మధ్యలో వెళ్ళిపోయేవారు కదండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామని చెప్పేసి అనంగానే మాయమైపోయేవాళ్ళు చాలామంది కనపడుతూ ఉన్నారు. ఆధ్యాత్మికంగా మీరు ఎలా అభివృద్ధి చెందుతారు? రేపు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందకపోతే రేపు దేవుడు మెప్పు ఘనత మీకు ఎలా కలుగు చేస్తాడు? పరలోక రాజ్యములో శ్రేష్టమైనటువంటి ఆ ఘనత మనము పొందుకోవాలంటే ఎలా? అందుకనే సాధ్యమైనంత వరకు మనము ప్రభు సన్నిధిలో గడపడానికి సమయం దొరికినప్పుడల్లా ప్రభు సన్నిధిలో గడపడానికి మనం ఇష్టపడాలి. ప్రార్థనలో గడపడానికి ఇష్టపడాలి. వాక్యం వినడానికి ఇష్టపడాలి. వాక్యం చదువుకోవడానికి ఇష్టపడాలి. ప్రభుతో మాట్లాడడానికి ఇష్టపడాలి. అందుకనే మన పితరులకు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే దేవుని సన్నిధిలో సమయాన్ని హెచ్చించి ఎక్కువగా గడిపేవాళ్ళంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొన్ని దినాలు, కొన్ని రోజులు ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసేవారు. మోషే ఆ కొండ మీద 40 పగళ్ళు 40 రాత్రులు దేవునితో గడిపాడు. ఎలా? అన్నపానములు మానివేసి అన్నం లేవు, నీళ్లు లేవు, మానివేసి దేవునితో గడిపాడంట. కానీ రోజున మనం ఒక్క పూట, వారానికి ఒక రోజు ఉపవాసం ఉండాలంటే అమ్మో ఎంత బాధో కదా.
ఎంత కష్టమో. ఉండలేకపోతున్నానయ్యా షుగరు, ఉండలేకపోతున్నాయా బీపీ, ఉండలేకపోతున్నాయా శరీరము సహకరించట్లేదని చెప్పేసి ఇట్లా ఈ విధంగా చెప్తూ ఉంటారు కదా. కానీ ఆయన ఆ రోజున 40 దినాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శరీరము ఎక్కువగా సుఖం కోరుకుంటుంది, అన్నీ కావాలని కోరుకుంటుంది. కానీ దేవుని సన్నిధిలో అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, నేను నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను. వాక్యము చేత ప్రార్థన ద్వారా ఆధ్యాత్మికంగా నేను బలపరచబడడం కొరకు నేను నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడు అంట. కనుక మనము శరీర సంబంధంగా మనం అభివృద్ధి చెందాలంటే కష్టపడాలి, ఆత్మ సంబంధంగా కూడా మనం అభివృద్ధి చెందాలి. అది చెందాలంటే ఆత్మీయంగా కూడా మనం ఏం చేయాలి? ప్రభు సన్నిధిలో కొంత శ్రమ పడక తప్పదు. కొంత సమయాన్ని మనం హెచ్చించి దేవుని సన్నిధిలో మనం గడపాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవదికి మనం చూస్తే శ్రమ ద్వారా మనకి ఏం మేలు కలుగుతుందంటే ఓర్పు అనేది కలుగుతుంది. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాలు ఒకసారి చదువుదాం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 3-4. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు నిరీక్షణను, పరీక్ష నిరీక్షణను కలుగుజేయనని ఎరిగి శ్రమలయందు అది అతిశయపడాలంట. అతిశయపడటం అంటే గర్వపడాలి. నాకు శ్రమ వచ్చింది, మంచిది, ఎందుకంటే ఈ శ్రమ ద్వారా నేను ఓర్పు అనేది నేర్చుకుంటున్నాను. ఓర్పు శ్రమ మనకేం చేస్తుందంటే ఓర్పు కలుగుజేయాలి. కొంతమంది ఉంటారు అస్సలు ఓర్చుకోలేరు, ఒక మాట అంటే ఓర్చుకోలేరు, ఒక దెబ్బ కొడితే ఓర్చుకోలేరు. కానీ దేవుని బిడ్డలుగా మనకేం కావాలంటే ఓర్పు కావాలి. ఎందుకంటే మన యేసయ్య కూడా మన ఎడల ఏం చేశాడు? ఓర్చుకున్నాడు. అర్థమైందా? ఆయన కొరడాలతో కొడుతుంటే ఓర్చుకున్నాడు, తిడుతుంటే ఓర్చుకున్నాడు, ఉమ్ము ఊస్తుంటే ఓర్చుకున్నాడు, రకరకాలుగా ఆయనను హేళన చేస్తుంటే, అపహాస్యం చేస్తుంటే మన విషయమై ఆయన ఓర్చుకున్నాడు. అదే ఓర్పు ఆయన బిడ్డలమైన మనము కూడా కలిగి ఉండాలి. అయితే ఈ ఓర్పు మనము కలిగి ఉండాలంటే శ్రమ మనకేం చేస్తుందంటే ఓర్పును నేర్పుతుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమైందా? ఏం కలుగు చేస్తుంది? శ్రమ ఏం చేస్తుంది? ఓర్పును కలుగు చేస్తుందంట. అంటే మనకు ఓర్పు కావాలంటే ఏం కావాలి? శ్రమ కావాలి, శ్రమ పడాలి. ఆ శ్రమే మనలను ఓర్చుకునే విధంగా, ఓర్పు అనేటువంటి పాఠాన్ని ఈ శ్రమ అనేది నేర్పుతుంది. మనం ఓర్చుకోలేదనుకోండి ఆధ్యాత్మికంగా మనం నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది ఓర్చుకోలేక అంత ఆతృత కలిగి ఏం చేస్తూ ఉంటారంటే నష్టపోతూ ఉంటారు. ఓర్చుకోలేక మాట్లాడడం, ఓర్చుకోలేక రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఓర్పు లేకపోతే మనం ఆత్మీయంగా అభివృద్ధి చెందలేము, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించలేము, భక్తి అసలు చేయలేము. ఓర్పు మనకు కావాలి. ఓర్పు లేకపోతే చాలా కష్టం. షిమి అనేటువంటి అతను దావీదు దగ్గరికి వచ్చి దుమ్మెత్తి పోస్తే ఏం చేస్తూ ఉంటాడంటే ఏం చేస్తాడు? దూషిస్తూ ఉంటాడు దావీదుని. కానీ ఆ సమయంలో దావీదు ఓర్పు కలిగి ఉంటాడు, సహనం కలిగి ఉంటాడు, ఓర్చుకుంటాడు. రాజు దగ్గర పనిచేసేవాళ్ళు, అయ్యా నువ్వు ఆజ్ఞాపిస్తే వాడు మెడ మీద తలకాయ లేకుండా చేస్తామని చెప్పేసి అంటే దావీదు అంటాడు, ఒకవేళ దేవుడే అలా మాట్లాడమని పంపించాడేమో, సరే వాడు మాట్లాడితే మనకి మేలు కలుగుద్దేమో, మాట్లాడి అని చెప్పేసి ఓర్చుకున్నాడు. తన కుమారుడు ఎలా కూడా ఓర్చుకున్నాడు. తన కుమారుడు తిరుగుబాటు చేస్తున్నప్పుడు తన కుమారుడు మీద తను కూడా తిరుగుబాటు చేయకుండా తన కుమారుడు విషయమై కూడా ఓర్చుకున్నాడు. కొంతమంది అంటారు, పాస్టర్ గారు ఓర్చుకుంటే చేతగాని వాళ్ళ కింద లెక్కేస్తారు అని చెప్పేసి అంటారు. నువ్వు ఓర్చుకుంటుంది నువ్వు చేతగాని దానివి, చేతగాని వాడు అని కాదు. అర్థమవుతుందా? ప్రభు యొక్క మాదిరి నువ్వు అక్కడ చూపిస్తూ ఉన్నావు. ఓర్చుకొని ఎంతకాలం ఉండాలి? వాళ్ళు తిడుతుంటే, వాళ్ళు కొడతంటే, వాళ్ళు అలా చేస్తుంటే ఇలా చేస్తుంటే ఓర్చుకొని ఎంతకాలం ఉండాలని చెప్పేసి కొంతమంది ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అందుకనే పేతురు గారికి కూడా ఒక ప్రశ్న వచ్చింది, అయ్యా ఎంతకాలం మేము ఓర్చుకోవాలని యేసుప్రభుని అడిగితే యేసుప్రభు అంటాడు 70. అంటే నువ్వు చచ్చిన దాకా నువ్వేం చేయాలి? ఓర్చుకొనే ఉండాలి. ఎస్, ఆయన ఓర్చుకున్నాడు కాబట్టి మనకేం కలిగింది? రక్షణ కలిగింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
మన విషయమై యేసయ్య ఓర్చుకున్నాడు కాబట్టి మనకు రక్షణ కలిగింది. ఆయన ఓర్చుకోకుండా ఒకవేళ ఆయన తన శక్తిని ఉపయోగించేదన్న చేస్తే మనకు రక్షణ వచ్చేదా? ఆయన ఓర్చుకున్నాడు కాబట్టి ఆయన రక్తమంతా కూడా మన కొరకు కాల్చాడు. ఆయన ఓర్చుకున్నాడు కాబట్టే మనకి పునరుద్ధాన బలాన్ని ఇచ్చాడు. ఆయన ఓర్చుకున్నాడు కాబట్టే శ్రేష్టమైన మంచి జీవితం, మంచి భవిష్యత్తు ఆయన ద్వారా మనకు కలిగింది. మరి ఆయనే దేవాతి దేవుడే ఓర్చుకున్నప్పుడు మనకేం రోగం అండి ఓర్చుకోకుండా అలా ఉండడానికి? చెప్పండి, ఎద్దటోళ్ళం మనం. ఎవరన్నా ఒక మాట అంటే ఓర్చుకున్నటువంటి పరిస్థితుల్లో ఉండి ఈ రోజున భయంకరమైనటువంటి వాటికి కూడా ఈ రోజున ఒడిగడుతూ ఉన్నారు మనుషులు. ఓర్చుకోవాలి. మనం ఎంత ఓర్చుకుంటే అంత ఘనత దేవుడు మనకు కలుగజేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడు మనలను అంతగా చక్కగా ఘనపరుస్తాడు. ఎందుకంటే దేవుని యొక్క కార్యములు శ్రేష్టమైనవి, ఘనమైనవి, గంభీరమైనవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను ఎన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయం త్వరగా ముందుకు వెళ్ళిపోతుంది. చెప్పండి, శ్రమ ద్వారా మనకి మొదట ఏం కలుగుతుందంటే మేలు కలుగుతుంది. రెండవదిగా శ్రమ ద్వారా మనకేం కలుగుతుందంటే ఘనత. ఒకళ్ళు ఘనపరచబడ్డారు అంటే ఖచ్చితంగా వాళ్ళు శ్రమల్లో నుండి ప్రయాణం చేస్తున్నారని అర్థం. మనకి ఘనత రావట్లేదంటే మనం శ్రమ పొందడానికి ఇష్టపడట్లేదని అర్థం. మూడవదిగా చెప్పండి, శ్రమ ఏం చేస్తుంది? మనలను అభివృద్ధి పరుస్తుంది. ఎవరన్నా అభివృద్ధి చెందుతున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా శ్రమలోంచి ప్రయాణం చేస్తున్నారని చెప్పేసి మనం అనుకోవాలి. అభివృద్ధి చెందట్లేదంటే వాళ్ళు శ్రమ పడడానికి ఇష్టపడట్లేదని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత నాలుగవదిగా శ్రమ మనకేం చేస్తుందంట? ఓర్పుని కలిగిస్తుంది. అదేవిధంగా శ్రమ మనకి విధేయతను నేర్పిస్తుంది. మనం విధేయత నేర్చుకోవాలంటే శ్రమ అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో యేసు ప్రభు గురించి ఒక మాట రాయబడి ఉంటుంది. అక్కడ ఆయన శ్రమ వలన ఒక విధేయత నేర్చుకునేను అనే మాట ఉంటుంది అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనము కూడా పెద్దలకు లోబడి ఒకరికొకరు లోబడుతూ మనం ఉండాలంటే మనకి తప్పకుండా విధేయత కావాలి. అర్థమవుతుందండి? మనలో గర్వం లేకుండా ఉండాలంటే విధేయత కావాలి. విధేయత మనలో లేదంటే ఏముంటుందో తెలుసా? గర్వం ఉంటుంది. గర్వం ఏం చేస్తుంది? మళ్ళీ నాశనం చేస్తుంది. నాశనం నాకు ముందు గర్వం నడుస్తుంది. కాబట్టి మనకు విధేయత మనం ఇస్సాకు జీవితంలో మనం చూస్తాం. అర్థమైందా? విధేయత ఎవరి జీవితంలో మనం చూస్తాం? ఇస్సాకు. వృద్ధాప్యలో ఉన్నటువంటి తండ్రి ఇస్సాకును బలి ఇవ్వడానికి కాళ్ళు చేతులు కట్టేసి ఆ బలి పశువుగా బలిపీఠం మీద పడుకోబెట్టేంత వరకు ఇస్సాకు అబ్రహాముకి విధేయుడిగా ఉన్నాడే తప్ప ఏమాత్రం తిరుగుబాటు చేయలేదు. చేశాడా? చేయవచ్చు. యవన కాలంలో ఉన్నాడు, తండ్రి ముసలితనంలో ఉన్నాడు, ఇద్దరు తండ్రి మీద తిరుగుబాటు చేయవచ్చు. కానీ తన్ను తాను తగ్గించుకొని తండ్రికి ఎలా ఉన్నాడంటే విధేయుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇస్సాకు విధేయుడిగా ఉన్న దాన్ని బట్టి
అబ్రహాముకి శ్రేష్టమైనటువంటి మంచి పేరు వచ్చింది. అతడు విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. అదేవిధంగా తాను అనుకున్నది అతడు సాధించాడు. అదే ఇస్సాకులో విధేయత లేదనుకోండి, అబ్రహాము తాను అనుకున్నది సాధించేవాడు కాదు, తిరుగుబాటు చేస్తే. కనుక మనం కూడా విధేయత కలిగి ఉండాలి. ఒక భార్యగా ఉన్నావా, భర్త దగ్గర విధేయతగా ఉండు. కుమారుడుగా కుమార్తెగా ఉన్నావు, తల్లిదండ్రుల దగ్గర విధేయతగా ఉండు. ఒక యజమాని దగ్గర పనిచేస్తున్నావా, విధేయతగా ఉండు, తగ్గించుకొని ఉండు. అలా మనం ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రేష్టమైనటువంటి గొప్ప ఘనత, ఆ గొప్ప కార్యాలు ప్రభు మన జీవితంలో జరిగిస్తాడు. ప్రభువే శ్రమను బట్టి అంట విధేయతను నేర్చుకున్నాడు. మనం కూడా శ్రమ ద్వారా ఏమి నేర్చుకుంటామంటే విధేయతను మనం నేర్చుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విధేయత మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి దేవుడు అనేకమైనటువంటి గొప్ప మేలులు చేయడానికి అవకాశం, తర్వాత దేవుడు మనను హెచ్చించడానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకని తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. తను తాను హెచ్చించుకున్నవాడు ఏమైపోతాడంట, తగ్గించబడతాడంట. అంటే విధేయత ద్వారా మనము హెచ్చించబడడానికి అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక చిరు మాట చదువుకొని మనం ముగించుకుందాం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము. చాలా విషయాలు ఉన్నాయి కానీ నేను ముగిస్తున్నాను. ఈ శ్రమల ద్వారా మనకు అనేకమైన మేలులు ఉన్నాయి, చాలా మేలులు ఉన్నాయి కానీ నేను ముగిస్తున్నాను. ప్రియమైన దేవుని 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం మనం చదువుదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదా అని తిరుగుచున్నాడు. లోకమందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపాదియగు దేవుడు కొంచెము కాలము మీకు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి, అదే శ్రమ ద్వారా మనము పరిపూర్ణులు అవుతామంట. ఏమవుతాం? శ్రమ మనల్ని ఏం చేస్తుందంట, పరిపూర్ణులుగా చేస్తుంది. శ్రమ లేదనుకోండి మనం పరిపూర్ణులుగా కాలేదు. ఎందుకంటే పరిపూర్ణత మనలో లేకపోతే పరలోక రాజ్యంలో మనకి స్థానం అనేది లేదు. అర్థమవుతుందా? శ్రమ ద్వారా మనము సంపూర్ణంగా మార్చబడతాం. అంటే దేవునికి ఇష్టమైన బిడ్డలుగా పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకునేటువంటి వారిగా మనము తయారవుతాం. చూడండి, ఇప్పుడు ఏదైనా, ఇప్పుడు మనం ఒక గృహం కడుతున్నామండి, పిల్లర్స్ వేసాం, గోడలు పెట్టాం, స్లాబ్ వేసాం, అది పరిపూర్ణం అయిందా? అవలా. అంటే దానికి ఏమైతే కొరతలుగా ఉన్నాయో అవన్నీ కూడా ముగించబడినప్పుడు ఏమవుద్దంటే పరిపూర్ణంగా ఉంటుంది. మనం అందులో నివసించడానికి అది యోగ్యంగా ఉంటుంది, ఉపయోగకరంగా ఉంటుంది. అదే సగం కట్టబడి సగం ఆగిపోయింది అనుకోండి, మనం నివసించడానికి అది యోగ్యంగా ఉంటుందా? యోగ్యంగా ఉంటుంది. అదేవిధంగా మనం కూడా ఏదో సగం భక్తి చేసి పరలోక రాజ్యానికి వెళ్దామంటే అది కుదిరేది కాదు. నువ్వు పనికి వెళ్ళి సగం పని చేసి ఫుల్ కూల్ తీసుకోవచ్చామో కానీ, ఆ పప్పులు ఇక్కడ ఉడుకుతాయేమో కానీ అక్కడ మాత్రం కుదరదు. ఇక్కడ ఒకవేళ నువ్వు సగం పని చేసి సాయంత్రానికి మంచి కూలి, సంపూర్ణంగా కూలి తీసుకోవడానికి ఒకవేళ నువ్వు నీ తెలివితేటలు ఉపయోగించి నువ్వు చేయొచ్చాం కానీ పరిపూర్ణులు కాకుండా, సంపూర్ణులు కాకుండా పరలోక రాజ్యానికి మనం చేరం. అయితే ఈ శ్రమ మనల్ని ఏం చేస్తుందంటే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మనల్ని భూమి మీద అంటది సంపూర్ణంగా, అంటే పరిపూర్ణమైనటువంటి వారిగా చేస్తుందంట. అందుకనే శ్రమ నాకు వద్దని మీరు ప్రార్థన చేయొద్దు, కానీ అయ్యా శ్రమల్లో నుండి ఆ శ్రమలను తట్టుకుంటూ జయించుకుంటూ వెళ్ళే శక్తిని నాకు ఇవ్వండి అని చెప్పేసి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. శ్రమలు నాకు వద్దు అని చెప్పేసి అంటున్నావు అంటే పరిపూర్ణమైన జీవితం నాకు వద్దని నువ్వు అంటున్నావు. పరిపూర్ణమైన జీవితం నాకు వద్దు అని చెప్పేసి అంటే దేవుడిచ్చే పరలోక రాజ్యాన్ని కూడా వద్దంటున్నావు. అందుకనే శ్రమ పడడానికి ఇష్టపడండి. ప్రభు పెట్టేటువంటి
శ్రమల్లో గుండా ప్రయాణం చేయడానికి ఇష్టపడండి, సిద్ధపడండి. అది ఏ శ్రమైనా సరే. ఇంకొక చోట యాకోబు రాసిన పత్రికలో ఉంటుంది, మనం ఎంతవరకైతే శ్రమ పడతామో అంతవరకే శ్రమ. అది మనం ఓర్చుకోగలిగి మనం అనుభవించగలిగిన దాన్ని పెడతాడు, ఎక్కువగా పెట్టడంట. ఆ శ్రమలో కూడా తప్పించుకునే మార్గాన్ని దేవుడే చూపిస్తానంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే కలత చెందక, భయపడక, దిగులు పడక, ఈ శ్రమలే నాకు రావాలి, ఎందుకు రావాలని చెప్పేసి మళ్ళీ మనం నిందించుకోక, ఈ శ్రమలు ఎందుకు కలుగుతున్నాయని చెప్పేసి దేవుణ్ణి మనం నిందించక, దేవుని మీద మనం కనకక సొనగక, ఈ శ్రమల గుండా మనం ప్రయాణం చేయడానికి మనము ఏం చేయాలంటే సిద్ధపడాలి. అలా సిద్ధపడినప్పుడే దేవుడి శ్రేష్టమైనటువంటి పరలోక రాజ్యాన్ని మనకి కలుగు చేస్తాడు. పరలోక రాజ్యం ఊరికే రాదండి. శ్రమల గుండా ఎవరైతే ప్రయాణం చేస్తారో వారికి మాత్రమే పరలోక రాజ్యము అనుగ్రహించబడదు. ఆ శ్రమ చిన్నదైనా పెద్దదైనా, నీతితో కూడినటువంటి శ్రమ. అర్థమైందండి? భక్తి జీవితానికి సంబంధించినటువంటి శ్రమ మనం కనుక అనుభవించామంటే దేవుడు శ్రేష్టమైనటువంటి పరలోక పట్టణాన్ని మనకు స్వాధీనపరుస్తారు. కాబట్టి శ్రమలో ధైర్యంగా ఉండండి, శ్రమలో నిరీక్షణ కలిగి ఉండండి, శ్రమ వచ్చినప్పుడు ఓర్పు కలిగి ఉండండి, శ్రమ వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఉండండి, శ్రమ వచ్చినప్పుడు ఎక్కువగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి, ప్రభు సన్నిధిలో పోరాటం చేయండి. ప్రభు వాటినన్నిటి నుంచి విడుదల కలుగజేసి శ్రేష్టమైనటువంటి మంచి జీవితాన్ని కలుగజేస్తాడు. యాకోబు శ్రమ వచ్చింది, ప్రభు సన్నిధిలో ఏం చేశాడు? పెనుగులాడాడు. దేవుడు ఆ శ్రమను ఏం చేశాడు? మంచిగా మార్చేశాడు. ఆయన మారుస్తాడు. ఈ శ్రమ మనకి పరీక్షను నిరీక్షణ కలుగు చేస్తాడు, పరీక్ష పెడతా ఉంటుంది. ఈ పరీక్షలో మనం పాస్ అవ్వాలని చెప్పేసి మనకి శ్రమలు వస్తూ ఉంటాయి. దుష్టుడు మనం శ్రమ పెడతా ఉంటాడు. రకరకాలుగా ఈ శ్రమలన్నీ ఏ రకంగా శ్రమ కలిగినా అన్నిటినీ తట్టుకొని నిలబడేటువంటి ఆ శక్తి సామర్థ్యత ప్రభు దగ్గర మనం పొందుకొని నిత్యము ముందు కొనసాగిపోదాం. అలాంటి కృపా భాగ్యం ప్రభు మనకు దయచేయను గాక. ఆమేన్. అందరూ కూడా లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. అందరూ త్వరగా లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. ఈ మధ్యాహ్నం వేళ ఒక శ్రేష్టమైనటువంటి సందేశాన్ని మనం విన్నాం. తరచుగా మన జీవితంలో అనేకమైన శ్రమలు, శోధనలు మనకి సంభవిస్తూ ఉంటాయి. వీటిని బట్టి చాలామంది మరలా తప్పిపోయారు, లోకానుసారంగా నడుచుకుంటున్నారు, భక్తి జీవితంలో సన్నగిల్లిపోయారు. కొందరైతే అసలు భక్తినే విడిచిపెట్టారు, కొందరైతే దేవుణ్ణి దూషించారు, కొందరైతే శ్రమలను బట్టి దేవుని మీద సనుగుతూ గొణుగుతూ ఆ విధంగానే భక్తి మార్గం నడుస్తూ వెళ్తూ ఉన్నారు. అందుకనేమో ఈ రోజున మరలా ప్రభు మనతో సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. శ్రమ నందుట నాకు మేలాయననే భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. నీవేమనుకుంటున్నావు? శ్రమ విషయమై కీడు అనుకుంటున్నావా? శ్రమ విషయమై నువ్వు ఎలా శ్రమ వచ్చినప్పుడు ప్రతిస్పందిస్తున్నావు? నీవైతే ఏమనుకుంటున్నావు? భక్తుడైతే నాకు మేలు అంటున్నాడు, నీవైతే ఏమనుకుంటున్నావు? సహోదరి సహోదరుడు ఆలోచన చేయి. నీవు కూడా మేలు అనుకో. అది ఒక మేలుకరంగా దేవుడు చేయబోతున్నాడని చెప్పేసి నీవు దేవుని యొక్క సన్నిధిలో ఓర్పు కలిగి ఉండు, సహనం కలిగి ఉండు. ఆ శ్రమను బట్టి ఒక మంచి పాఠాన్ని నువ్వు నేర్చుకుంటావు. శ్రమను బట్టి ఒక మంచి భవిష్యత్తు నీవు పొందుకుంటావు. శ్రమ కలుగుతున్న దాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలు అభివృద్ధి చెందారంట. ఈ రోజున ఒకవేళ నిన్ను అభివృద్ధి పరచడానికి శ్రమను దేవుడు అనుమతించాడేమో ఒకసారి ఆలోచన చేసుకొని నీవు శరీర సంబంధంగా, ఆత్మ సంబంధంగా నీవు వర్ధిల్లాలని ప్రభు పేరిట ప్రేమతో ప్రభు ఈ రోజున మాట్లాడాడు. కనుక ఈ మధ్యాహ్నం వేళ ఒకసారి నీ జీవితాన్ని పరిశీలన చేసుకొని, పరీక్ష చేసుకొని,
శ్రమ వచ్చినప్పుడు నువ్వు ఎలా ప్రతిస్పందిస్తున్నావు ఒకసారి ఆలోచన చేసుకొని ప్రభు సన్నిధిలో ఇప్పుడు నీవే సరి చేసుకోవాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. నీకు నీవే సరి చేసుకొని ప్రభు సన్నిధిలో ఒక శ్రేష్టమైనటువంటి మంచి జీవితాన్ని పొందుకోవాలని ఒక దైవ సేవకుడిగా నేను కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటివరకు కలిగినటువంటి శ్రమల్లో ఓర్పు కలిగి సహనం కలిగి ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నావా? ఇక మీదట కలిగేటువంటి వాటి విషయంలో కూడా నీవు ఆ విధంగానే ముందుకు కొనసాగిపోవాలని ప్రభు సన్నిధిలో ప్రభు మంచి బలము శక్తిని మనోధైర్యాన్ని అనుగ్రహించలాగిన ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి, ప్రభుని అడుగు. అదేవిధంగా ప్రభు ఎన్ని శ్రమలైనా నేను ఎదుర్కొని పరలోక రాజ్యాన్ని నేను స్వతంత్రించుకుంటానని చెప్పేసి ఒక మంచి తీర్మానం ఈ సమయంలో తీసుకో. ఆ తీర్మానాన్ని బట్టి నీవు చక్కగా ప్రభువులో అభివృద్ధి చెందడానికి, ప్రభు రాజ్యాన్ని స్వతంత్రించుకుని ఆయనతో చక్కగా యుగాలు సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. చిన్న తీర్మానం చేసుకుందాం. శ్రమ వచ్చినప్పుడు సనగక గొనకక అయ్యా నేను దాన్ని అనుభవిస్తూ మీరు నాకు ఇచ్చే పరలోక రాజ్యాన్ని నేను స్వతంత్రించుకుంటానని చెప్పేసి ఒక తీర్మానం చేసుకుందాం. మన పితరులు వారికి ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా జయించారు, నిలబడ్డారు. ఇది మా మంచిగా అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు, తగ్గించుకున్నారు, ఓర్పు కలిగి ఉన్నారు, సహనం కలిగి ఉన్నారు, విధేయత చూపించారు. తద్వారా దేవుడు వారిని ఉన్నతమైనటువంటి శిఖరాల మీద నిలబెట్టాడు. అందరికీ ఆశీర్వాదకరంగా వాళ్ళు మార్చబడ్డారు, అందరికీ దీవెనకరంగా వాళ్ళు మార్చబడ్డారు. దేవునికి మంచి సాక్షి బిడ్డలుగా వారు నిలబడ్డారు. ఈరోజు కూడా అలాంటి యోగ్యత ప్రభు మనకి ఇవ్వాలని ప్రభు శ్రమలో మనకి కలుగు చేస్తున్నప్పుడు, లేదా శ్రమలో కూడా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మనం కూడా మనం తగ్గించుకొని అలా ఉన్నప్పుడు దేవుని ఘనపరిచేటువంటి వారిగా ఉందాం మనం. అందుకని సమయంలో ఒక చిన్న తీర్మానం చేసుకొని మనం ప్రభు సన్నిధిలో ముందు కొనసాగిపోదాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. మనల్ని ఆయన శ్రమల పాలు చేసి ఆయన సంతోషించడు, కానీ శ్రమల్లో మనకు ఒక పాఠాన్ని నేర్పించడానికి, మనం శుద్ధ సువర్ణంగా మార్చబడడానికి, ఘనత మెప్పు మనం పొందుకోవడానికి, దేవుని యొక్క సన్నిధిలో అనిచ్చేటువంటి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి దేవుడే మనకి అనుమతి కలుగు చేస్తూ ఉన్నాడు. కాబట్టి దీన్ని మనం అర్థం చేసుకొని ప్రార్థన మానక, దేవుని సన్నిధిని విడిచిపెట్టక, దేవునితో సహవాసాన్ని విడిచిపెట్టక ప్రభు సన్నిధిలోనే మనము ధైర్యంగా ముందు కొనసాగిపోదాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో నేనుంటే చాలయా, బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడ చాలునంటివే. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో నేనుంటే చాలయా, బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడ చాలునంటివే. నీ అరచేతిలో నన్ను చెక్కుకుంటివే, నాకేమి కొదువా. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతం. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు
ఆలోచనలు నా యేసయ్యా, ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. అవును, ఆయన మనల్ని తన అరచేతిలో చెక్కుకొని ఉన్నాడు. అలాంటప్పుడు ఆయన సంపూర్ణంగా శ్రమలకు ఎందుకు మనల్ని విడిచిపెడతాడు? శ్రమల్లో మనల్ని ఎందుకు వదిలేస్తాడు? సహోదరి సహోదరుడా, అవి మన మేలు కొరకే, మనం అభివృద్ధి చెందడానికి, మనం మేలు పొందుకోవడానికి, మనం ఘనత పొందుకోవడం కొరకు, మనలో ఓర్పు సహనము మనము నేర్చుకోవడం పొందుకోవడం కొరకే దేవుడు వాటిని అనుమతిస్తున్నాడే తప్ప వేరేది కాదు. మనం ఆయన అరచేతులు చెక్కబడి ఉన్నాము. మనం ఆయనకు కుమారులుగా కుమార్తెలుగా ఉన్నాం. మన ఎడల ఆయన ఎంతగానో జాలి చూపించి మనల్ని ప్రేమించి ఆ ప్రత్యేక పద్ధతుల్లో మనల్ని ముందుకు నడిపిస్తా ఉన్నాడు. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి శ్రమ కలిగినప్పుడు ఓర్పు కలిగి సహనం కలిగి ప్రభు మనకి ఏదైతే ఇవ్వాలనుకుంటున్నాడో, ఏ పాఠం అయితే నేర్పించాలనుకుంటున్నాడో అది నేర్చుకొని ప్రభుకి సాక్షి బిడ్డలుగా మనం ఉందాం. సమయంలో ప్రార్థన చేసుకున్నాం. మధ్యలో అబ్రహాం గారు వచ్చిన ప్రార్థన చేస్తాం. దేవుడు మన తీర్మానాలను స్థిరపరచును గాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి అయిన మా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మధ్యాహ్న సమయం ముందు పునరుద్ధాన రోజు మీ సన్నిధిలో మేమందరం చేరి విధంగా ప్రార్థించడానికి, నేను స్తుతించడానికి, నీ దాసుల ద్వారా మీ మాటలు వినడానికి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయంలో నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన, మా పితరుల ద్వారా మీరు నాయన నీ మాటలు వారి నోట పలికించి ఈ లోకంలో మనుషులు ఏ విధంగా ఉండాలో అన్నదాన్ని మా ప్రభు మీరు మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఓర్పును సహనం కలిగి శ్రమలలో అనేక పరిస్థితుల్లో ఓర్పు కలిగి ఉండమని నీ వాక్యం ద్వారా నాయన మీరు మాకు తెలియజేశారు. అవును ప్రభువా, ఇదిగో నాయన మీరు కలువరి శిలువలో మన నిమిత్తం ఓర్చుకున్నారు నాయన, మా పితరులో ఓర్చుకున్నారు నాయన, మేము కూడా అలా ఓర్చుకోవాలని మీరు మాకు తెలియజేస్తున్నారు తండ్రి. ఓర్పు నాయన మా జీవితాలను కొరవైపోతుంది నాయన, అయితే మమ్మల్ని క్షమించి తండ్రి వారు పొందిన ఓర్పునునైనా మేము కూడా మా జీవితాల్లో ఆ ఓర్పు కలిగి జీవించడానికి మీ కృప దయచేయండి. అన్ని విషయాలుగా అభివృద్ధి చెందాలంటే ఓర్పు కలిగి ఉండాలని ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. ఆ విధంగా మేము ముందు కొనసాగటానికి మీ కృప దయచేయండి. ఇది వర్తమానం అందించిన మీ దాసుని మీరు బలపరచండి. ఇంకా మీ సన్నిధిలో వాడుకోమని ప్రార్థన చేయించున్నాము తండ్రి. సమయంలో చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి, సమస్యల చేత ఉన్నవారిని విడిపించండి మా ప్రభు, బాధల్లో ఉన్నవారిని విడిపించమని ప్రార్థన చేయించున్నాం. గ్రామానికి, సంఘానికి, దేశానికి మా ప్రభు నీ కాపుదల భద్రత మా అందరికి దయచేసి తిరిగి మా గృహాలు ఏడ్చుంటుండగా నీ కాపుదల భద్రత మాకు అందరూ దయచేసి నడిపించమని మా ప్రియుడును రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తూ అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మరి తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అనే సహవాసం, ఆయన కృపాక్షేమములు ఈ పునరుద్ధానపు ఆనందంలో పాలుపంపులు పొందినటువంటి మనందరికీ, మన కుటుంబాలకు, సకల పరిశుద్ధులకు, గ్రామానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడండి నడిపించును గాక. ఆమె యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, ప్రవేశం సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమె ఆమె అందరికి వందనాలు. ఆరాధన ముగించబడింది. సెలవు తీసుకుందాం.